రాజ్యంలోని ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ దిశగా కేరళ హైకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఒక ట్రాన్స్జెండర్ దంపతుల అభ్యర్థన మేరకు వారి బిడ్డ జనన ధృవీకరణ పత్రంలో తల్లి తండ్రి అనే పదాలకు బదులుగా లింగరహితంగా పేరెంట్ అని నమోదు చేయడానికి అనుమతించింది. ఈ మేరకు జస్టిస్ జియాద్ రెహమాన్ ఏఏ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇలాంటి తీర్పు వెలువడటం ఇదే ప్రప్రథమం. వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన ట్రాన్స్జెండర్ దంపతులు జహాద్ జియా పావల్ వీరు రాష్ట్రంలో తొలి ట్రాన్స్జెండర్ తల్లిదండ్రులుగా గుర్తింపు పొందారు. తమకు జన్మించిన బిడ్డ జనన ధృవీకరణ పత్రంలో తమను తల్లి తండ్రిగా కాకుండా ఇద్దరిని కేవలం పేరెంట్స్ గా వారి లింగాలను ప్రస్తావించకుండా నమోదు చేయాలని వారు కోరారు. ఈ మేరకు సవరించినటువంటి సర్టిఫికెట్ ను జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. పిటిషనర్ల పేర్లను వారి లింగాలను ప్రస్తావించకుండా తండ్రి తల్లి పేర్ల కాలమ్స్ ను తొలగించి వారిని తల్లిదండ్రులుగా అంటే పేరెంట్స్ గా పొందుపరుస్తూ జనన ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని 5వ ప్రతివాదిని ఆదేశిస్తూ ఈ రిట్ పిటిషన్ పరిష్కరించబడింది అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో కోజికోడ్ కార్పొరేషన్ అధికారులు బిడ్డకు జనన ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తూ అందులో జహాద్ ను తల్లి ట్రాన్స్జెండర్ గా, జియాను తండ్రి ట్రాన్స్జెండర్ గా పేర్కొన్నారు.